ఆదోని డివిజన్లో బిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రాష్ట్రంలోన వేలాది మంది విద్యార్థులు డిగ్రీ కళాశాలలో చదువుతూ ఉంటే మరి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు విడుదల చేయలేని పరిస్థితి. మరి విద్యార్థులంటే ఇంత నిర్లక్ష్యమా? మరి విద్యార్థులు కళాశాలల్లోన ఫీజులు కట్టుకోవాలంటే, సర్టిఫికేట్లు తీసుకోవాలంటే ఫీజులు కట్టాల్సినటువంటి పరిస్థితి. అంటే రాష్ట్రంలో విద్యార్థులు ఫీజులు వల్లేక తల్లిదండ్రులు వలసలు పోయి ఫీజులు కడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది ఈరోజు ఈ రాయలసీమ పశ్చిమ ప్రాంతంలోన. మరి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మరి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో పెట్టడం జరిగింది. అంటే విద్యార్థుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చూపించడం సరైన పద్ధతి కాదు. ఈరోజు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మరి యువగలం పాదయాత్రలో విద్యార్థి సమస్యలన్నీ కూడా పరిష్కరించమని చెప్పడం జరిగింది. అంటే ఈరోజు ఇచ్చినటువంటి హామీను దుమ్ములో దొక్కి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో పెట్టడము ఇది చిత్తశుద్ధి లేనిది బిఎస్ఎఫ్ విద్యార్థులంగా మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇప్పటికైనా రాష్ట్రంలోన విద్యార్థులంతా ఏకం చేస్తాం. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా బిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ల ఆఫీసు ముట్టడించేందుకు బిఎస్ఎఫ్ విద్యార్థులంగా ముందుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. నా పేరు ఉదయ్ కుమార్, బిఎస్ఎఫ్ నాయకుడు.